హాయ్ ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇది కంప్లీట్గా సిలబస్ గురించి ఇక్కడ చూడండి, నేను డీటెయిల్గా అయితే చెప్తాను. ఎవరు భయపడొద్దండి సిలబస్ చూసి. ఈ సిలబస్ కామన్గా ప్రతి ఎగ్జామినేషన్కి ఉండేదే. ఫస్ట్ మీరు కామన్గా ఉన్న మీకు బాగా తెలిసిన టాపిక్స్ని ఫస్ట్ మీరు బాగా సెగ్రిగేట్ చేసుకొని టఫ్ టాపిక్స్ని పక్కన పెట్టి ఫస్ట్ ఈజీ టాపిక్స్ని ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకోండి. అది ఓకే అంటే టఫ్ టాపిక్స్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, మనం ఇప్పుడు చూద్దాము. టైర్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఫస్ట్ స్పాట్ ది ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్, హోమోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, డిటెక్టింగ్ misspelt words, idioms and phrases, one word substitutions, improvement of sentences, active passive voices of verbs, conversions into direct indirect narration, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇట్లా చాలా ఉండండి. స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మీకు. సో నేను చెప్పడం కన్నా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే దాట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు యూ. ఇక్కడ చూడండి, తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెంబర్ సిస్టమ్, కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, తర్వాత ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, రేషియో. చూడండి, ఇక్కడ మీకు కామన్గా టైర్ 1లోను టైర్ 2లోను మీకు జనరల్గా కామన్గానే ఉంటాయండి. సో మీరు టైర్ 1 బాగా చదివినట్లయితే టైర్ 2కి మనకు కొంచెం గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్లో మీరు ఏం చేయొచ్చు అంటే టైర్ 2 కూడా మీరు టఫ్గా ఉన్న పేపర్ టఫ్గా ఉన్నా కూడా మీరు క్లియర్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇక్కడ మీకు సిలబస్ క్లియర్గా ఉంది. సో అందుకే నేను కొంచెం లెంత్ అయినా మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటారని నేను ఉంచాను. అండ్ ఆల్సో మీరు మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే ప్రాక్టీస్ టెస్ట్ చేయకపోతే మనకి ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనకు అసలు తెలీదు. సో ప్రాక్టీస్ టెస్ట్ ఇస్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ సజెస్ట్. సో తర్వాత జస్ట్ చూడండి, ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, చార్ట్స్ ఉంటుంది, మెన్సురేషన్, జియోమెట్రీ, ఆల్జీబ్రా. ఆల్రెడీ మీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఇదంతా పెద్ద మీకు టఫ్ ఏమి అనిపించదండి. సో మీరు కొంచెం కష్టపడితే మాత్రం ఖచ్చితంగా మీరు జాబ్ అయితే కొట్టగలరు. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఇంకా డౌన్లోకి వెళ్తే మీకు ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి ఎవరికంటే స్క్రైబ్ హెల్ప్తో ఎగ్జామినేషన్ రాసే వారికి గ్రాఫ్స్, పై చార్ట్స్, ఫ్లో చార్ట్స్ ఇవైతే ఎక్స్క్లూడ్ అయితే చేశారండి. సో అవైతే మాత్రం ఉండదు. ఇక్కడ చూడండి, జనరల్ అవేర్నెస్ ఉంది చూడండి. క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్లో కూడా మళ్ళీ మీకు హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సెన్సెస్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అయితే యాడ్ అయితే చేశారండి. సో సిలబస్ ఇక్కడ ప్రిస్క్రైబ్డ్గా ఉంది, కానీ ఇంకా వ్యాస్ట్గానే ఉండే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూడండి, ఫర్ VH క్యాండిడేట్స్ ఆఫ్ 40% అండ్ అబవ్, 40% ఇన్ స్టార్టింగ్ అండి, అండ్ అబవ్ డిసబిలిటీ, దేర్ విల్ బి నో కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్, గ్రాఫ్స్, డయాగ్రామ్స్, స్టాటిస్టిక్ డేటా ఇన్ ద జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పార్ట్. వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదైతే ఉండదు అని క్లియర్గా మెన్షన్ చేశారండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అనే చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది ఇది, ఈ పారాగ్రాఫ్ మాత్రం. అండ్ ఆల్సో తర్వాత టైర్ 2 భయపడొద్దండి ఈ ఎగ్జామ్ చూసి ఫస్ట్. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్ని అడిగితే వామ్మో ఇంత సిలబస్ ఉంది ఏంటనేది, బట్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అండి. మనం కష్టపడి చదివితే ఖచ్చితంగా పాసిబుల్ అయితే అవుతుంది. సో ఇండికేటివ్ సిలబస్ టైర్ 2 చూడండి, మ్యాక్సిమం చూడండి మీకు ఏదైతే టైర్ 1లో ఉందో సేమ్ అదే మీకు ఇక్కడ రిపీట్ అవుతూ వస్తుంది. చూడండి, నెంబర్ సిస్టమ్స్, కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్లో కూడా పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్స్, స్క్వేర్స్, రూట్స్, యావరేజ్, ఇంట్రెస్ట్, సింపుల్ అండ్ కాంపౌండ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్ బిజినెస్. సో సేమ్ ఆల్జీబ్రాలో కూడా సేమ్ ఇక్కడ చూడండి, జియోమెట్రీ, మెన్స్ట్రేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ సేమ్ మీకు టైర్ 1లో ఎలా అయితే ఉందో సో టైర్ 2లో కూడా సేమ్ అదే ఉందండి. ఇక్కడ సిలబస్ మీరు క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ కూడా టైర్ 2లో కూడా గ్రాఫ్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ 40% అబవ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ టైర్ 2లో కూడా గ్రాఫ్స్, ట్రిగ్నోమెట్రీస్ ఇవన్నీ ఏమి ఇవ్వరండి. ఫ్లో చార్ట్స్, బార్స్ అయితే ఇవేమి వాళ్ళకి ఇవ్వరు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి మీకు ట్రిగ్నోమెట్రీ, మెన్స్ట్రేషన్
ఇవన్నీ జస్ట్ కామన్ అండి. టైర్ 1కి టైర్ 2కి కూడా సేమ్ ఇవన్నీ కామన్. సో టైర్ 1 క్లియర్గా మీరు చదవగలిగితే టైర్ 2 కూడా మీరు బాగా ఎగ్జామ్ రాస్తారు. ఇక్కడ మోడల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో చూడండి, ఎనాలజీ, సింబాలిక్ ఆపరేషన్, సింబాలిక్ నెంబర్స్ ఎనాలజీ, ట్రెండ్స్, ఫిగర్స్. సో సేమ్ నేను ఇక్కడ ఏదైతే అక్కడ టైర్ 1లో చూసానో సేమ్ టైర్ 2లో కూడా మ్యాక్సిమం కాకపోయినా కొన్ని అయితే ఉన్నాయి. వర్డ్ బిల్డింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్, అదర్ టాపిక్స్ ఇఫ్ ఎనీ, అవే కాకుండా ఇంకేమైనా కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందని క్లియర్గా ఇక్కడ చెప్పేశాడండి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూడండి, టైర్ 1లో కూడా ఉంది, టైర్ 2లో కూడా ఉంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్, క్వశ్చన్స్ ఆర్ డిజైన్ టు ద టెస్ట్ క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ అరౌండ్ దమ్, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద సొసైటీ. క్వశ్చన్స్ ఆర్ ఆల్సో డిజైన్ టు ద టెస్ట్ నాలెడ్జ్, అంటే వాళ్ళ నాలెడ్జ్ని ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ నాలెడ్జ్ని అంచనా వేయడానికి హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్, సెన్సెస్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. సో ఇవన్నీ ఉన్నాయండి. అదే కాకుండా కంప్యూటర్ బేసిక్ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది. సాఫ్ట్వేర్లో మళ్ళీ విండోస్ ఆపరేషన్ సిస్టమ్ ఇంక్లూడింగ్ బేసిక్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్ రాయాలి, వెబ్ బ్రౌజింగ్ ఉండాలి, సర్చింగ్ ఉండాలి, బేసిక్ ఆఫ్ నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ, వీటి మీద కూడా అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఇక్కడ చూడండి, VH క్యాండిడేట్స్కి 40% అండ్ అబవ్ విజువల్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళకి ఏముండదు, మ్యాప్స్, గ్రాఫ్స్, డయాగ్రామ్స్, స్టాటిస్టిక్ డేటా, ఇవేమి మ్యాథమెటికల్ ఎబిలిటీస్లో ఉండవు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగిందండి. సో ఒకసారి మీరు మళ్ళీ వీడియో ఒకసారి మీరు వద్దు సరిపోతుందంటే ఓకేనండి, బట్ వీడియో మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే క్లియర్గా మీకు ఏంటి ఉన్నది పార్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఆల్సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీకు వచ్చిన టాపిక్స్ని క్లియర్ చేసుకోండి, దాంట్లో టిక్ మార్క్ పెట్టుకొని క్లియర్ చేసుకోండి, తర్వాత రాని టాపిక్స్ని చూసుకుందరు. కానీ ఇక్కడ చూడండి మీకు ఎంత టైం గ్యాప్ ఉందో. టైర్ 1 జూన్ జూలైలో ఏదో ఒక రోజు ఉంటుంది. టైర్ 2 విల్ బీ నోటిఫైడ్, అంటే ఇక్కడ 3 months ఆఫ్ టైం పీరియడ్ ఉంటుందండి జనరల్గా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, మనకి టైర్ 1 టైర్ 2కి. సో ఇక్కడ జూన్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఒక 50 days ప్లస్ ఉందని చెప్పుకోవాలి. ఒకవేళ జూన్లో వేస్తే, లేదు జూలైలో వేస్తే మీకు ఒక 70 to 80 days వరకు మీకు టైం పీరియడ్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కష్టపడి ఇప్పుడు స్టార్ట్ చేసిన మీ సిలబస్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినా కూడా మీరు ఖచ్చితంగా రాయగలరు. అండ్ ఆల్సో కష్టపడి చదివితేనే ప్రతిదానికి ఫలితం ఉంటుందండి. అండ్ ఆల్సో ఇదే జీవితం కాదండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ తర్వాత అవే జీవితం కాదు, మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ అంతే మన లైఫ్, అది గుర్తుపెట్టుకొని చదవండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ SSC, CHL. అదే కాదండి, ఈ ఎగ్జామే కాదండి, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా ప్రతి ఒక్కరికి నా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను. సో ఇక్కడైతే మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, దయచేసి నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ అయితే మీకోసం నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బెల్ ఐకన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్